వాళ్ళు ఏ బ్రీఫ్ మెమోరాండమ్ అవుట్లైనింగ్ ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియాను రూపొందించడం జరిగింది. సో ఎవరైతే ఆ పారిశ్రామికవేత్తలు ఉన్నారో సో వాళ్ళు దీన్ని రూపొందించిల్లండి, రైట్. సో దాన్నే మనం ఏమంటాము అంటే భారీ మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రణాళికగా పేర్కొంటాం. సో దాంట్లో అందరూ మీరు చూసినట్లయితే అందరూ కూడా పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులే ఉన్నారు. సో పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి సో వాళ్ళు పరిశ్రమల వైపే ఎక్కువగా అంటే ఇన్వెస్ట్ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తారు. అందుకే మెయిన్గా దేనికి ఇక్కడ ఇవి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చిన్న తరహా పరిశ్రమలు లేవు, ఏవి రెండు ఉన్నాయి, భారీ మౌలిక పరిశ్రమలు. ఇది ఇంపార్టెంట్. బొంబాయి ప్రణాళిక అనేది సభ్యులు అడిగిన తర్వాత బొంబాయి ప్రణాళిక దేనికి ప్రాధాన్యతనిచ్చింది అని చెప్పేసి అంటాడు. భారీ తరహా పరిశ్రమలకు, సో మధ్య తరహా పరిశ్రమలకు, చిన్న తరహా పరిశ్రమలకు ఇలా ఇవ్వడం జరుగుతుంది. సో మనకు భారీ మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యతనిచ్చింది. సో అందుకే దీన్ని ఏమంటారు అంటే శ్రామిక ప్రణాళిక అని చెప్పేసి పిలుస్తారు. సో దీని యొక్క కాల వ్యవధి ఎంత అంటే 15 సంవత్సరాలు అండి. దీని యొక్క కాల వ్యవధి 15 సంవత్సరాలు. సో ఇప్పుడు ఓవరాల్గా బొంబాయి ప్రణాళిక గురించి అడిగితే క్రింది వానిలో బొంబాయి ప్రణాళికకు సంబంధించి సరైనది కానిది ఏది అంటాడు. సో దీన్ని శ్రామిక ప్రణాళిక అని చెప్పేసి పిలుస్తారు. సో దీంట్లో సభ్యులుగా పరిశ్రమకు సంబంధించిన బొంబాయి పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. సో నెక్స్ట్ దీని యొక్క కాల వ్యవధి 15 సంవత్సరాలు అని చెప్పేసి ఇలా ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ బిట్.